అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో హరియాలి చికెన్ టిక్కా రెసిపీ చేస్తున్నా. చాలా బాగుంటుంది రెసిపీ. ప్రాసెస్లోకి వెళ్దాం. దానికోసం ఫస్ట్ 200 grams బోన్లెస్ చికెన్ తీసుకుని క్యూబ్స్ కింద కట్ చేశాను. లెగ్ మీట్ అయితే చాలా బాగుంటుంది ఈ రెసిపీకి. ఇప్పుడు కొంచెం అంతా సాల్ట్ వేసుకుందాం టేస్ట్కి సరిపోయేంత. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటాం. దీన్ని ఫస్ట్ మ్యారినేషన్ అంటాం. ఫస్ట్ మ్యారినేషన్ చేసేసిన తర్వాత ఒక 1/2 అవర్ రెస్ట్ ఇవ్వాలి దీనికి. ఈ 1/2 అవర్ రెస్ట్లోనే మీట్ అనేది చాలా సాఫ్ట్ అండ్ టెండరైజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఈ మసాలాలు అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేసుకుంటే మంచిది. హరియాలి చికెన్ కదా, కలర్ అనేది ఖరాబ్ చేస్తుంది అనమాట. కొంచెం నట్మెగ్ పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది ఈ డిష్కి. ఇది గ్రీన్ చట్నీ అనమాట. 50% కొత్తిమీర, 30% పుదీనా, 10% అల్లం, 10% గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసి బాగా పేస్ట్ చేశాను. ఈ హరియాలి డిష్కి మెయిన్ కాంపోనెంట్ ఈ గ్రీన్ చట్నీ అండ్ పెరుగు అనమాట. ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రెండు అసలు స్కిప్ చేయొద్దు. మొత్తం మసాలాలన్నీ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక పావు గంట సేపు రెస్ట్ ఇద్దాం. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ చీజ్ యాడ్ చేద్దాం. ఈ చీజ్ అనేది మంచి స్మోకీ ఫ్లేవర్ ఇస్తుంది డిష్కి. అలాగే కొంచెం ధనియాల పొడి కూడా మంచి టేస్ట్ని ఇస్తుంది. నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి వాడుతున్నా. శనగపిండి అనేది మంచి బాండింగ్గా ఇస్తుంది అనమాట చీజ్తో పాటు ఈ డిష్కి. అంతా మిక్సింగ్ అయిపోయిన తర్వాత 15 minutes రెస్ట్ ఇచ్చిన తర్వాత దీంట్లోనే మనం స్పైసీనెస్ కోసం క్యాప్సికమ్ అండ్ ఆనియన్స్ క్యూబ్స్ని యాడ్ చేసుకుని ఈ మసాలాలో బాగా మిక్స్ చేసేసుకుందాం. తయారు చేసుకున్న హరియాలి చికెన్ మసాలాని చిన్న బ్యాంబూ స్టిక్స్ ఉంటాయి, మార్కెట్లో దొరుకుతాయి. వాటికి నేను ఇక్కడ చూపించిన విధంగా చేసుకుని మనం దీన్ని ఫ్రై చేసుకుందాం. ఈ బ్యాంబూ స్టిక్ వాడాలనే రూల్ ఏం లేదు. మీకు అందుబాటులో ఏది ఉంటే అదే వాడండి ఈ సైజులో. ఇప్పుడు ఒక తవాలో 2 టేబుల్ స్పూన్ల దాకా బటర్ యాడ్ చేసి, బటర్ కరిగిన తర్వాత ఈ స్టిక్స్ని 4 వైపులు 5 నిమిషాల పాటు వేయించుకుందాం. బటర్ ద్వారానే మసాలాలన్నీ చికెన్ పీస్లోకి వెళ్తాయి అనమాట. అందుకోసమే బటర్ వాడుతున్నాం. లేదంటే ఆయిల్ కూడా వాడచ్చు. బటర్ ద్వారా ఎక్కువ ఫ్లేవర్స్ అనేవి చికెన్ లోపల కంటే వెళ్తాయి. అదే రీజన్. ఫ్లేమ్ అనేది లో టు మీడియం ఫ్లేమ్లో ఉండాలి. అంతేనండి, రెడీ అయిపోయింది హరియాలి చికెన్ టిక్కా.